అందరు ఎట్లున్నారు? అంతా మంచే కదా. ఇలా మీకోసం బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చిన దబ్బు చెప్పుకుందామా? చిలపాండ్రి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చటాయిగా ముచ్చట్లు షురు. ఇప్పుడు నేను స్పీకర్ సార్తోని మాట్లాడచ్చా నేను? పబ్లికే కదా చెప్పచ్చు అనుకుంటా. పూజ్యులైన గౌరవనీయులైన స్పీకర్ సారు గారికి తెలియజేయనది ఏమనగా, సారు మీరు చాలా నియతగల్లోలు, చాలా మంచివారు. స్పీకర్ అంటే అందరిని ఒక్క లెక్కనే చూస్తారని అంటారు. అయితే మన కాడ ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఇంకో పార్టీలకు దునికిరు సారు. అసొంటోళ్ళు ఎమ్మెల్యే పదవి ఉండడం అవసరమా సారు? వాళ్ళు జనాలను నమ్మించి మోసం చేసినట్టే కదా సార్. అందుకే వాళ్ళ మీద ఏదో ఒక నిర్ణయం జప్పున తీసుకోవాల్సిందిగా వాళ్ళ కోటేసిన జనం తరపున కోరుతున్నా సార్. నేనే కాదు సార్, సుప్రీంకోర్టు కూడా చెప్పింది సారు. ఇట్లు పబ్లిక్ అంతే కదా నోళ్ళ. సుప్రీంకోర్టు జంపింగ్లు చేసిన ఎమ్మెల్యేల మీద మంచి తీర్పు చెప్పిందోళ్ళ. ఆ తీర్పు ఏంది, జడ్జి సార్ ఏమన్నాడు, ఏంది కథ, ఓ మళ్ళీ కలుసుకుందాం రారి మరి. బీఆర్ఎస్ పార్టీ ఏ ఉద్యమం చేసినా అండ్ల 100కి 100 పాలు నియతుంటది. అందుకే ప్రతిసారి గెలిచి తీరుతుంది. ఇప్పుడు గదే అయిందోళ్ళ. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి బుర్రు అనుకుంటా పార్టీ షేరికైన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా 10 మంది. ఇక వాళ్ళను ఎమ్మెల్యే పదవులకెళ్ళి తీసేయాలని బీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకు పోయారు. దాని మీద సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఇట్లా జంపింగ్లు చేసిన ఎమ్మెల్యేల మీద 3 నెలలల్లా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ సార్కు చెప్పిందోళ్ళ సుప్రీంకోర్టు. సాగదీశుడు నానబెట్టుడు గిసోంటి అద్దే అద్దు. అసలు గివే రాజకీయం అంటే నియ్యతగా ఉండాలే గాని జనం ఒక పార్టీకి ఓటేస్తే గెలిచినాక ఇంకో పార్టీలకు పోవడే అన్న తరికనా అని గట్టిగా నిలదీసిందట. అయినా పార్టీ మారి 14 నెలలు అవుతున్నా ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం మంచి పద్ధతి కాదు. 3 నెలల్లో విచారణ చేసి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని తీర్పు చెప్పింది. అగర్సే ఈ విచారణను ఇంకా పొడిగియాలని ఆ ఎమ్మెల్యేలు గనక ఉపాయం చేస్తే వాళ్ళని ఆ పదవులకెళ్ళి తీసేస్తేనే మంచిదని చెప్పింది. ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ప్రజాప్రతినిధులు స్పష్టంగా మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ని ఆదేశించడం అనేది మరి ఒక దేశ చరిత్రలోనే మరి యొక్క మొదటి తీర్పు ఇది, సంచలన తీర్పు ఇది. 3 నెలల వ్యవధి స్పీకర్కి సుప్రీంకోర్టు పెట్టినా నేను ఈరోజు ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రి గారికి సూచిస్తూ ఉన్నాను, మీరు ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉంటే, మీ యొక్క పరిపాలన పనితీరుపై నమ్మకం ఉంటే 3 నెలలు స్పీకర్ నిర్ణయం గురించి వెయిట్ చేయకుండా తక్షణం ఈ 10 మంది ఎమ్మెల్యేలని రాజీనామాలు చేపించి మరి ఎన్నికలకు వస్తే ఈ యొక్క శాసన వ్యవస్థ యొక్క డెమోక్రటిక్ సిస్టంలో మన పార్లమెంటరీ ఒక వ్యవస్థ గౌరవాన్ని కాపాడిన వాళ్ళ అవుతామని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి సూచిస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినారు, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్కి వచ్చినారు, ఉప ఎన్నికలు ఎలా వస్తాయి అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీలో ప్రశ్నించినాడు. ఈరోజు ముఖ్యమంత్రి గారికి సుప్రీంకోర్టు చెంపపెట్టు లాంటి సమాధానం ఇస్తూ ఉప ఎన్నికలు ఎలా వస్తాయో సమాధానం వారి తీర్పు ద్వారా లభించింది ఈరోజు ముఖ్యమంత్రి గారికి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. 3 నెలలల్లా అటో ఇటో తేలిపోతుంది అన్నట్టు ఈ తీర్పుతోని చెయ్యిపాటికి శంపాలు వాయించినట్టే అయిందట. కాదా మరి? కాదు, వాళ్ళు గెలిచింది కారు గుర్తు మీద. షే గుర్తు పార్టీలకు ఎట్లా పోతారోల్లా? జనాలను దోగా చేసినట్టేనా కాదా? అంతగానం పోవాలనుంటే రాజీనామా చేసి మళ్ళా చెయ్యి గుర్తు మీద పోటీ చేసేది ఉండే. అప్పుడు ఎవరు వద్దంటారు, ఎవరు ఆపుతారు? అంతేగాని సొమ్మొకంది సోకొకని తనిఖ చేసుడేంది? ఇక ఇప్పుడు సుప్రీంకోర్టు స్పీకర్ సార్ చేతుల్ని నిర్ణయం పెట్టింది కాబట్టి మరి స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ ఏం నిర్ణయం తీసుకుంటాడు, ఎట్లా ముంగడికి పోతాడు, వేరే పార్టీల దునికిన ఎమ్మెల్యేలను ఆ పదవులకెళ్ళి తీసి పడెత్తదా, గిది చూడవలసి ఉన్నది. ఓసారి ఇదే స్పీకర్ సార్ అప్పట్లో ఏమన్నాడంటే, పార్టీలు మారేటోళ్ళంటే నాకు నచ్చది అని తరికనే కాదు అని అన్నాడు. మరి సారు ఆ మాట మీదనే ఉంటాడని నమ్మకం అయితే పెట్టుకున్నారు.
రాహుల్ గాంధీ సార్ను కూడా జనంతా మెసిలిచ్చేది ఉన్నదోళ్ళ. ఎన్నికలకు ముందు రాహుల్ బాబు ఈ పార్టీ ఫిరాయించుడు మీద ఎన్నెన్ని ఉద్దరు ముచ్చట్లు చెప్పిండోళ్ళ. ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ మారుడుతోనే సభ్యత్వం పోయేటట్టు ఒక కానూను పట్టుకురావాలని ఊగ చెప్పిండా. మరిగా కానూను ముచ్చట్లు ఇప్పుడు ఏమాయే రాహుల్ బాబు సారు? మీ పార్టీలకే వచ్చే ఆ 10 మంది మరి అలా రాజీనామా చేయమనకపోతుంది. ఆఖరికి సుప్రీంకోర్టుతో కూడా మాటలు పడంది నిద్ర పట్టదా ఎట్లా? మన తెలంగాణ ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు దేశంలోనే పెద్ద చర్చ అవుతుంది. మరి 3 నెలల తర్వాత ఏమైతుంది? వాళ్ళని ఎమ్మెల్యే పదవులకి వెళ్ళి తీసి పడిస్తారా, లేకుంటే ఇంకేమైనా కుంటి సాగులు దేవులు ఆడుకుంటూ ఇట్లనే పొద్దెల తీస్తారా అని చాలా మంది అనుకుంటున్నారు. మరి ఇదే నెలనొల్ల జూలై అయిపోయింది, ఆగస్టు నెలకు వచ్చినాం కదా. అయితే ఏప్రిల్ నెలలా కొందరు కోతి పొరలు ఏం చేస్తారు, ఏప్రిల్ పూలు చేస్తారు అంతేనా. ఏదో అయినట్టు మాట్లాడతారు, అటెనక పూల్ 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 అని కిస్స 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 కిస్సని అవుతారు. అట్లా ఏప్రిల్ పూల్ చేసేటోళ్ళని తట్టిన బుద్ధి అవుతుంది. అయితే ఈ షయ్యపాటి ప్రభుత్వం వచ్చినాక మన రాష్ట్రంలో ప్రతి నెల ఏప్రిల్ నెలనే అవుతుందోళ్ళ. దినాం ఏప్రిల్ పూలే అవుతురు జనము. అరే ఏందోళ్ళ అట్లా చూస్తురు, మీరు కూడా అయి రాగాలేదా? ఇంకా అయితేనే ఉన్నారు కదా. ఓట్లకు ముందు ఎన్నెన్ని ముచ్చట్లు చెప్పే ఏంది కథ. ఇక అవన్నీ ఇప్పుడు చెట్ల మీద ఇస్తరాకులు ఉట్టాయి ముచ్చట్లు అయిపోయాయి. అంతేందుకు గా పరిగిగాడ చూడురి, పాపం మన ఆడోళ్ళు ఎట్లా ఏప్రిల్ ఫుల్ అయ్యారో నాకైతే బాధనే అనిపించింది పోరి. అగో జాతర జాతర చూడురోల్లా పరిగి పోస్ట్ ఆఫీస్ లా అందరం మన ఆడోళ్ళే. ఒగలుగొగలు తొక్కుకునుడు తిట్టుకునుడు నూక్కునుడు వామ్మో. అయితే ఈ లైన్ అంత ఏందంటారా, నేను చెప్పా ఇగో వీళ్ళే చెప్తారు. ఓ పెద్దవ్వ కాళ్ళెక్కల గుంజంగా ఏంది నీకు తండ్లాట, ఏమైంది చెప్పు. కాబట్టి పింఛన్లు రమ్మంటే లేదని చెప్పినాం. ఇక్కడ ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినావు? డబ్బులు వస్తాయంటున్నాను తీసుకురావాలి. ఊహు పెద్దవ్వ చెప్పేది సగం అర్థమైతుంది, సగం అర్థం అయితలేదు. గిషెళ్ళని అడుగుదాం, ఏమైందిరా నువ్వు పోస్ట్ ఆఫీస్కి ఎందుకు వచ్చినావు? ఒకరి తరపు నుంచి ఒకరు ఇట్లా దేనికోసం వచ్చారు అసలు? ఆధార్ కార్డు తీసుకుని వచ్చినాము. ఆధార్ కార్డు ఇస్తే అప్పుడు అప్లై చేసినాం కదా, 2500 పడతాయని అప్లై చేసాం కదా, దాని గురించి అమౌంట్ పడతాయని. అది సంగతి. ఇక నేను ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు కదా. అయితే అప్పట్లో శ్రీమాన్ రేవంత్ సార్ వారు ఆడోళ్లకు నెల నెల 2500 బ్యాంకులు ఎత్తా అని చెప్పి ఓట్లు వేయించుకోనే కదా. ఇక 2500 రూపాయలు పోస్ట్ ఆఫీస్లో జమ అవుతున్నాయని ఎవరో కర్లేపిరు. ఇంకేందిగా రేవంత్ కడుపు సల్ల ఉండా ఇన్నొద్దులకు యాదికొచ్చినామా, మళ్ళా మంచు మారినా మారుతుంది అనుకుంటే అందరు పోస్ట్ ఆఫీస్ కాడికి వచ్చి ఆధార్ కార్డు ఓటర్ కార్డు బ్యాంకు కార్డు పట్టుకొచ్చుకొని పేర్లెక్కించుకునే పనులు పడ్డారు. అసలు పోస్ట్ ఆఫీస్కి ఒకటే పారికి ఇంతమంది జనం వచ్చేవరకల్లా లాన్లో పనిచేసేటోళ్ళే పర్షన్ అయిపోయారు. ఓష్ని గిట్లా చిర్రైందని అడిగితే 2500 నా అకౌంట్లో వేయి అంటే నా ఖాతాలో వేయి అని అంటురట. ఇక పోస్ట్ ఆఫీస్ మేనేజర్ సార్ నెత్తి పట్టుకున్నాడు. ఆ రేవంత్ ఇచ్చింది లేదు ఏసింది లేదు, ఉత్తపచ్చిగా గట్లెందుకు అనుకున్నారు? అదంతా తుసుముచ్చట 4 సార్లు చెప్పి సాగదోలేండు. ఓష్ని ఇదంతా ఏప్రిల్ ఫుల్ కథేనా? ఇంకెన్నడు 2500 ఎత్తాడో మహానుభావుడు అని రేవంత్ సార్ నాడోళ్ళు వాళ్ళ స్టైల్ తిట్టుకుంటా గరం అవ్వకుంటే ఇంటితో పట్టిర్రు. ఇగో 2500 కథ గిట్లున్నదోల్లా. అయినా రేవంత్ సార్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు కాబట్టి మరి ఆడోళ్ళకి ఇచ్చిన మాట నెరవేర్చచ్చు కదా సార్. ఎవరంటే నా జేబులో పైసలు లేవు, నన్ను ఓసిన పైసలు వెళ్ళాయి, అప్పుల పాలైన అంటాడు. మరిగా ముక్క ఓట్లకు ముందు తెలియదా? తెలియని వీళ్ళకి ఎందుకు ఎప్పుడు ఓట్లు వేయించుకొని గిట్ల ఎందుకు దినాం ఏప్రిల్ ఫూల్ చేసుడు? గిట్లనే గరమైతురు పరిగి పబ్లిక్. మీరేమన్నా అనుర్రి ఎన్నన్నా అనుకోర్రి, పట్నమూళ్ళకు మస్తు పరిశాన్లు ఉంటాయి వాళ్ళ. పేరుకు హైదరాబాద్లో ఉన్నాం అన్నట్టే కానీ వాళ్ళ రందులు వాళ్ళయే, వాళ్ళ భయాలు వాళ్ళయే. అయితే ఉన్న పరిశాన్లు చాలతలేవని 20 రోజుల సంది ఒక పులి, చిరుత పులి వాళ్ళని ఇంకా పరిశాన్ చేస్తుంది. మీకు కూడా ఎరికే కదా, ఇక గోల్కొండకు పోతా గండిపేటలో తిరుగుతా అనుకుంటా చిరుత పులి గిర్ర తిరుగుతుంది. మందికి నిద్ర లేకుండా ఎత్తాంది, కొలువులకు పోకుండా సతాయిస్తుంది. అసలు ఏ టైంలో ఎవరింట్లో అడుగు పెడుతుందో, డిన్నర్ చేసేందుకు ఎవరింటికి వస్తుందో ఇక గిట్లనే భయపడుకుంటున్నారు జనాలు. ఇక భయం పోయినట్టే కొడుతుంది. ఎందుకో ఎరికేనా, చిరుతపుల్లి దొరికిందో పారి మరి దానికి గోల్కొండ దిక్కు ఎందుకు రాబుద్దయింది, కోటను చూసేందుకు ఎక్స్కర్షన్కి వచ్చిందా ఏంది? ఓ మళ్ళీ కలుసుకుందాం రారి.
అగ్గో గిదేగా పులి బోనుల చూడు ఎట్లా గురకాయించి చూస్తాందో. వామ్మో గాండ్రిస్తుంది కదా. ఏమే పులి నీకు గోల్కొండ కాడ ఏం పనే? కోటలు ఎవరున్నారా నీకు? గండిపేట దిక్కు మీ పులుల సంగపోలేమన్నా మీటింగ్ పెట్టుకున్నారా? ఏమో దినాంగంతగానే సతాయిస్తవి. ఇక ఇప్పుడు చూడు దొరికినావా మంచిగా. ఏమన్నర్తి నిన్ను జూ పార్కులనే పెడతారు. అన్నట్టు గీదేనోలాగా షేరతపురి మొత్తానికి దొరికిపోయింది. కొన్ని వద్దుల సంధి హైదరాబాదులను కంటి మీద కునుకు లేకుండా చేసిందో ఇది. గోల్కొండ దిక్కు తిరుక్కుంటా అటోళ్లను ఇండ్లలో ఉండకుండా తట్టాపుట్ట చదువుకొని వేరే ఊరికి పోయేటట్టు చేసింది. ఇక అడవి ఆఫీసర్లు ఈ పులిని దొరకబట్టినందుకు బోన్లు కెమెరాలు డ్రోన్లు పెట్టిరు. అయినా కానీ దొరుకుతాయి కదా ఉప్పు తిప్పలు పెట్టి 3 షేర్ల నీళ్లు తాగిపించింది. లాస్ట్కు దీనికి బాగా ఆకలైంది ఏం పాడో గాని మంచిరేవుల దిక్కుపోయే తువల పెట్టిన బోన్ల పడ్డది. అందులో మేకను ఎరగబెట్టిరు ఆఫీసర్లు. మేకను తిందామని చూసి అది దొరికింది. అమ్మా జనాలు నన్ను ఇట్లా దొంగ దెబ్బ తీస్తారా బోన్లో పెడతారని ఎంత కోపంతో చూస్తాను చూడు ఈ పులి. అగో మీదికి అద్దామని చూస్తాను కదా. అగర్సి ఈ బోను తెరితే కథమే చేస్తుంది కావచ్చు. ఇక లాస్ట్ కు దీన్ని ఎత్తుకొని అటు జూ పార్కులు విడిచిపెట్టిరట. అసలు ఈ పులి ఇటు ఎందుకు వచ్చింది కావచ్చు? ఎందుకు వచ్చింది ఏంది? అది ఉండే అడవుల్లో చెట్లను నరికి దానికి ఏడకుండా అయిపోయే. అందుకే జనాలకు వచ్చిందట. అందుకే అంట చెట్లను కాపాడుర్రి జీవాలను బతికియుర్రి అని. మీకు ముచ్చడి చెప్పాలా, నాకు ఈ భూగోళం మొత్తంలా నచ్చిన హీరో మా బాలయ్య బాబు. బాలయ్య బాబు అంటే హీరో టార్చ్ లైట్ కాదు కదా, గ్యాస్ లైట్ పట్టుకొని దేవుడు ఆడినా దొరకరు. అసలు నన్ను అడిగితే మన బాలయ్య బాబు ఇంగ్లీష్ సినిమాలు తీస్తే జేమ్స్ బాండ్ హీరో బుగ్గగాడైపోవు, బ్రాడ్ పిట్టు బేకారుగాడైపోవు. బాలయ్య చేసే సాహసాల ముందు ఎవ్వరు పనికిరానే రారు. సరే గాని ఇప్పుడు మన బాలయ్య బాబు పార్లమెంట్ ముంగట ఇంకో సాహసం పెట్టుకున్నాడట. ఏందో చూదురట రారి. హీరో 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 ఏర్పాటు చేసిరా మన బాలయ్య బాబే తాపకు తీర్ల కనబడతాడు. మన బాలయ్య బాబుని చూడురి సైకిల్తో ఎట్లా సాహసాలు చేస్తాడో. అంతా పచ్చగానే ఉన్నది కదా పచ్చ సైకిల్. ఇప్పుడు ఈ సైకిల్ దొక్కుతాడా ఏంది? బాలయ్య బాబు కూర్చుంటే గాలి మోటార్ తుక్కడం అవుతుంది సైకిల్ లెక్కన. సారు పైలం మరి అగో వెనక కూర్చున్నాడు. క్యారెల్ దొరుకుతాడు కావచ్చు. బాలయ్య సారు అద్దులేరి సారు ఇప్పుడు సాహసాలు మళ్ళీ నేను పొంది పరిశాను. అయితే మన బాలయ్య బాబు హిందూపురం ఎమ్మెల్యే కదా, ఢిల్లీ పార్లమెంటుకు పోయిండు. అక్కడికి ఎందుకు పోయిండంటే ఆడ కేంద్ర మంత్రులతోని మాట్లాడేదందుకట. ఇక అక్కడనే విజయనగరం తెలుగుదేశం ఎంపీ సారు దినా మీ సైకిల్ మీదనే పార్లమెంటుకు పోతాడట. ఇక దీన్ని చూసి మన బాలికాకకు పానం ఆగలే, సైకిల్ దొక్కే పని పెట్టుకున్నాడు. ఇంకా నయం సీటు మీద కూర్చుంటే బాలయ్య దెబ్బకి అది పాతినిప సామాన్ లెక్క మారిపోగావచ్చు. అందుకే వెనక కూర్చొని సైకిల్ కారంగా పడిండు అని తారీఫ్ చేస్తురోలా బాలయ్య సైకిల్తో చేసిన సాహసాలు చూసిన వాళ్ళు. ఇప్పుడు ఏందంటే మన ముచ్చట్లకు ఇద్దరు తాతలు వచ్చిర్రు. ఇద్దరు తాతల రంగానే మళ్ళీ ట్రంప్ తాతనో మోడీ సారో అనుకోగల వాళ్ళ ముచ్చట అయిపోయింది. మళ్ళా వాళ్ళ తెరువుకు నేను పోను. వీళ్ళు వేరే తాతలు. ముసలోళ్ళు అన్నప్పుడు ఎట్లుండాలి? ఇంట్లో కూర్చొని ఉండాలి. మనవరాలతోని మాట ముచ్చట పెట్టుకుంటా పాత జ్ఞాపకాలు యాద్ చేసుకుంటా తాపుకోసారి గులుక్కుంటూ ఉండాలి. గట్లనే ఉంటారు. కానీ వీళ్ళు చూడు ఏం చేసిరో. ఓ తాత అత్త నాగు ఫస్ట్ ఏ తాత గురించి చెప్పుకుందాం. యోగి నీళ్ళలో దిగబడ్డాయనని అరుచుకుందాం. ఓ తాత గట్లెందుకు పోయినావు? గుంజురోళ్ళ గుంజురి. అమ్మయ్యా అవతల పడ్డడితి.
అయితే ఈయన ఉండే కాడుండక బురదల చేపలు పడదామని పోయిండు. అవసరమా అండ్ల దిగబడ్డాడు. ఇంకా జెర్సేపు అయితే పురాగా మునిగిపోయేటోడే. అంతల్ని అటుకెళ్ళి పోయేటోళ్ళు గిట్లా కాపాడిరు. ఇది ఆంధ్రలో జరిగిందట. అయినా ఈ తాతకి ఇప్పుడు చేపలు ఏమిటికొల్లా మొత్తానికి సా వంచులాంకవో ఎత్సిను. ఇంకోసారి చేపలు పట్టుడు కాదు కదా, చేపల కూర తినడు కావచ్చు. ఇప్పుడు ఇంకో తాత ముచ్చట. అగో కనబడుతుండా? అస్సలు కనబడతలేడా? మంచిగా చూడుర్రి. ఇగో గీడ తలకాయ కింది కాలు మీదికి పెట్టిండు చూడు. కనబడ్డా? ఓష్ని ఓ దిక్కు వాన పడుతుంది, ఇంకో దిక్కు ఈ సర్కస్ ఫీట్లేంది అనిపిస్తుంది కదా. తాగిండా ఏంది కోపదిశాన్ని అనుకునేరు. తాగలేదట. కాకపోతే యోగాసనాలు చేస్తాడట. పెద్ద వానల ఇట్లా తిర్రమరైపోయి యోగాలు చేసి ఇంకో 200 ఏళ్ళు బతుకుదామని చూస్తుండా ఏంది. కానీ నిజంగా గ్రేట్ కదా. చిన్న వానకే మనకు గాయ అవుతాం. అసంటే దీన్ని ఇట్లా చేసిండంటే మెచ్చుకోవాల్సిందే మరి. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఎగివ్వు లాగ్యాల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక నీ మస్తు ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండాలి మరి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే. నేను పోయేస్తా.